కడప జిల్లాలోని ఫ్లై యాష్ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరికి చేరింది. 4 రోజులుగా ఫ్లై యాష్ తరలించే అంశంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ విభేదాలపై చర్చించేందుకు ముగ్గురు నేతలను విజయవాడలోని సీఎం కార్యాలయానికి రావాలంటూ ఆదేశాలందాయి. అయితే జ్వరం కారణంగా ఈ సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లడం లేదు. అటు ఆదినారాయణ రెడ్డి కూడా హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలోని ఫ్లై యాష్ పంచాయతీ సీఎం చంద్రబాబు దగ్గరికి చేరింది. 4 రోజులుగా ఫ్లై యాష్ తరలించే అంశంలో తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ విభేదాలపై చర్చించేందుకు ముగ్గురు నేతలను విజయవాడలోని సీఎం కార్యాలయానికి రావాలంటూ ఆదేశాలందాయి. అయితే జ్వరం కారణంగా ఈ సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్లడం లేదు. అటు ఆదినారాయణ రెడ్డి కూడా హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. లైవ్ లో రాము. శ్రావణి, అయితే జేసీ అలాగే ఆదినారాయణ రెడ్డి మధ్యన నెలకొన్నటువంటి విభేదాల మధ్య సంబంధించి కూడా వాళ్ళిద్దరితో మాట్లాడడానికి సీఎం చంద్రబాబు ఈరోజు సీఎంఓకి రావాలని పిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే జేసీ తనకు జ్వరం వచ్చిన కారణంగా తను రాలేనని, అలాగే తనకి సంబంధించి ఏ కారణాల వల్ల ఇదంతా జరిగింది, దీనికి సంబంధించి తన వైపు ఉన్నటువంటి పాయింట్స్ ఏంటనేది కూడా ఒక లెటర్ రూపంలో సీఎంఓకి అయితే పంపించినట్టయితే తెలుస్తుంది. అలాగే ఇంకొక పక్కన ఆదినారాయణ రెడ్డి కూడా హైదరాబాద్ లో ఉండి, అయితే ఇప్పటికే జేసీ రాని కారణంగా, అంటే జేసీ ఇప్పటికీ రాని కారణంగా తను ఒక్కడు వెళ్ళినంత మాత్రాన ఈ పంచాయతీ ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి అవకాశం లేదు అనే ఉద్దేశంతో కూడా కొంత ఆదినారాయణ రెడ్డి కూడా వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అలాగే దీనికి సంబంధించి అంటే ఇప్పటికే అక్కడ స్థానికంగా లారీలు పెట్టి ఉండడం, ఆ ఫ్లై యాష్ తరలింపుకి సంబంధించి ఒక ఆధిపత్య పోరు లాంటిది కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి 2 పార్టీల మధ్య వివాదంగా మారకుండా ఉండాలని, అలాగే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కావడంతో కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేలా చూసేటందుకు కూడా ఇప్పటికే దీని మీద మొదటగా గొట్టిపాటి రవికుమార్ దీన్ని కొంత మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే మంత్రి గొట్టిపాటి తర్వాత నారా లోకేష్ వద్దకు కూడా ఈ పంచాయతీ వెళ్ళింది. అయితే నారా లోకేష్ కూడా దీని మీద పూర్తి స్థాయిలో మాట్లాడిన తర్వాత కూడా ఇంకా సద్దుమణగకపోవడంతో చివరికి పంచాయతీ సీఎం వద్దకు చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం వద్దకు పంచాయతీ చేరిన తర్వాత సీఎం వద్దకు చేరిన పంచాయతీ మీద ఈ రోజు వాళ్లతో చర్చించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి పార్టీల మధ్య పంచాయతీ కాకుండా ఉండేలా చూడడం కోసమే ఈ రకమైనటువంటి చర్చకు పిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో అక్కడ ఎటువంటి పరిస్థితులు అక్కడ ఎక్కడా కూడా అంటే దాని తరలింపు విషయంలో ఎవరి ఆధిపత్యము కాదు, అది ఒక ఖచ్చితంగా శ్రామికులకు సంబంధించినటువంటి విషయంలాగా కూడా దీన్ని మాట్లాడి అక్కడ స్థానికంగా దాన్ని సద్దుమణిగేలా చేయడం కోసమే సీఎం పిలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి జేసీకి జ్వరం కారణంగా రానప్పుడు తాను ఒకడు వచ్చినంత మాత్రాన ఈ పంచాయతీ సద్దుమణిగే అవకాశం లేదు అని కూడా కొంత ఆదినారాయణ రెడ్డి భావిస్తున్నట్టుగా అయితే కనిపిస్తుంది. ఏదైనా ఈ రోజు అయితే మాత్రం ఖచ్చితంగా సీఎం వద్ద పంచాయతీ జరిగే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.